Good morning, lovelies. Today's day start with this. అండ్ మొన్న ఫీల్ అయినట్టున్నాయి సిరి అండ్ విషు జాబ్స్ లేవు ఏం లేవు మీకు మీదే బాగుంది లైఫ్ అని వచ్చి కూర్చున్నాయి ఇంకా హెల్ప్ చేయడానికి నాకు. సో టుడే వీఆర్ గోయింగ్ టు క్లీన్ సిరి అండ్ విషూస్ ప్లేస్. సో ఆల్రెడీ 3 days బ్యాకే క్లీన్ చేశాను, బట్ ఫ్రీక్వెంట్ క్లీనింగ్ అవసరం ఉంటుంది. ఫస్ట్ వెకేట్ చేసి then we will start cleaning. Villu. Come on, go. Siri అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది ముందే. సో లెట్స్ స్టార్ట్ క్లీనింగ్. ఫస్ట్ క్రియేట్ అంతా ఏం తీయక్కర్లేదు, జస్ట్ టాప్ అండ్ కిందది ఎక్కడైతే అంత బాగాలేదో అది క్లీన్ చేయాలి. అండ్ దిస్ వన్ ఇస్ యాక్చువల్లీ దేర్ ఫుడ్. హ్యాంగ్ చేస్తే తింటూ ఉంటుంది. నేను యాక్చువల్లీ తర్వాత చూపిస్తాను మీకు ఫుడ్ ఎలా ఉంటుందో. ఇది ఒక టైప్ ఆఫ్ ఫుడ్. అన్నిట్లో మాత్రం అవే ఉంటాయి, సేమ్ గ్రెయిన్స్, సీరియల్స్ ఏవైతే వాటికి మిల్లెట్స్ అవి ఉంటాయో, ఆల్ మిక్చర్ ఆఫ్ ఓట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ షో ఇట్ టు యూ ఆఫ్టర్వర్డ్స్. సో ఫస్ట్ క్లీన్ చేయాలి అని పెద్ద ప్రొసీజర్ ఏం లేదు, జస్ట్ ర్యాండమ్గా కింద ట్రే అనేది రిమూవబుల్. ఆ ట్రేలో ఉన్నదంతా ఫస్ట్ తీసేసి, సో అంత డర్టీ ఎందుకుంది అని మీకు అనిపించచ్చు. యాక్చువల్లీ రీసెంట్గానే తెలుసుకున్నాను నేను కూడా. రీసెంట్గా అంటే తెచ్చిన 1 month వరకు నాకు తెలియకుండే. ఏముంటుండే అంటే ఫుడ్ పెడతాను కానీ ఫుడ్ మాత్రం అలానే ఉంటుంది. ఎన్ని రోజులైనా ఫుడ్ అలానే ఉంటుంది, మేబీ కొంచెం కొంచెం తింటాయేమో అనుకున్నా. బట్ నో, అది ఆ సీడ్ ఒక్కటి తింటుంది, బయట ఉన్న పొట్టు అలానే వదిలేస్తుంది. సో కొన్ని రోజుల తర్వాత చూస్తే అంత పొట్టు మిగిలింది, కానీ అది ఫుల్గా కనిపిస్తుండే. అప్పుడు అర్థమైంది నాకు, ఇలా పొట్టు ఉన్నప్పుడు తీసేసి రిప్లేస్ చేయాలని. సో కింద ట్రే మాత్రం నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు దీని మీద బౌంటీ వేసి మంచిగా సెటప్ చేస్తాను. ఎందుకంటే బౌంటీ యాక్చువల్లీ వేస్తారో లేదో తెలీదు, జస్ట్ నేను వేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే క్లీనింగ్ ఈజీ ఉంటుంది. బౌంటీ ఒక్కటి మీద నుంచి తీసేసి డస్ట్బిన్లో వేసేస్తే అయిపోతుంది. సో ఆ ట్రేకి తగ్గట్టు బౌంటీని ఫోల్డ్ చేసి కింద లేయర్ లాగా ఫామ్ చేసేస్తా, అయిపోతుంది ఈజీ క్లీనింగ్ అని. అలా ఇంకా ప్రొసీజర్ లాగా పెట్టేసుకున్నాను. అండ్ దెన్ వీ పుట్ దిస్ ట్రే డౌన్ హియర్. యాక్చువల్లీ ఇంకా నీట్గా చూపిస్తానండి ఎలా పెడతాను అనేది. లెట్ మీ షో యూ. యా, సో దిస్ ఇస్ హౌ వి స్లైడ్ ఇట్ ఇన్. స్లైడ్గా చేసి పెట్టేది అది. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఉంటుంది దాని మీద పెట్టడానికి లోపల నుంచి. ఇదేంటి అంటే ఎప్పుడైనా అవి నించోడానికి అలా ఉండాలి కదా బేస్ అని, అది అలా ఇచ్చారు. అండ్ దెన్ వీ హ్యావ్ ద బౌల్స్. ఒకటేమో వాటర్ బౌల్ అండ్ ఇంకోటి ఫుడ్ బౌల్. సో ఇదే ఫుడ్ ఎప్పుడు ఫుల్ ఉంటుందన్న కదా, అదే అనమాట. సో ఈ రెండు ఇప్పుడు క్లీన్ చేయాలి. లెట్స్ గో వాష్. అండ్ దెన్ వీ విల్ రీఫిల్ విత్ న్యూ ఫుడ్ అండ్ వాటర్. అది అయిపోయినాక ఐ థింక్ ఇట్స్ ఆల్ డన్. విల్ జస్ట్ పుట్ సిరి అండ్ విషు ఇన్సైడ్ ఇన్ దర్ హ్యాపీ ప్లేస్. సో ఫుడ్ వేయకముందు అది మొత్తం డ్రై ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అవి స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిన తర్వాత అంటే మొత్తం ఫుడ్ అలానే స్టిక్ అయిపోతే ఇట్స్ హార్డ్ ఫర్ సిరి అండ్ విషు టు ఈట్ దెమ్. సో అందుకే రీసెంట్లీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సిరి అండ్ విషు ముందు చాలా కొట్లాడుతుంటారు. కరెక్ట్ 10 AM లేపుతారు కొట్లాడుకుంటా. సో రీసెంట్లీ అది అబ్జర్వ్ చేసా. మెల్లమెల్లగా కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయినాక ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అరవడం స్టార్ట్ చేస్తాయి, జస్ట్ లైక్ అలారం లాగా. ఇంకా స్టార్టింగ్ నేను అదే అనుకునేదాన్ని, 6 o'clock కదా, ఐ మీన్ అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ కదా అలా చేయాలి, 10 o'clock చేస్తాయి ఏంటి ఇంతగా అనుకున్నా. బట్ మేబీ అది కూడా రీసెంట్లీ మూవ్ అయింది కొత్త కొత్త ప్లేసెస్కి కాబట్టి అలవాటు అనేది టైం పట్టింది అనుకుంటా. సో దిస్ ఇస్ ద బ్యాగ్ వేర్ వీ హ్యావ్ ఆల్ ది ఫుడ్. ఈ ఫుడ్ వచ్చేసి ఐ కన్సిడర్ యాజ్ స్పెషల్ మీల్ ఫర్ దెమ్. ఎందుకో తెలీదు, స్పెషల్ అనిపిస్తుంది నాకు. అండ్ వాటికి కూడా చాలా ఇష్టంగా తింటాయి. అండ్ దిస్ ఇస్ కార్న్ యాక్చువల్లీ.
ఇది పారాకిట్స్ కనుక్కొనే తెచ్చాము, బట్ కాక్టైల్స్ కానీ తర్వాత అర్థమైంది. అండ్ అది ఆల్సో మైక్రోవేవ్లో పెట్టినాక అది పఫ్ అయినాక అప్పుడు దాన్ని పెట్టాలని తర్వాత చూసాను. సరే ట్రై చేయాలి ఎప్పుడైనా. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫుడ్. రోజు కంటైనర్లో నింపే యూజువల్ అండ్ నార్మల్ ఫుడ్ ఇది. ఇది ఏంటంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి వాటికి అవసరం ఉండాల్సినవి, విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ సీడ్స్, ప్రోబయోటిక్స్ అండ్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్నీ. మెయిన్లీ అయితే పక్కా వైట్ మిల్లెట్స్, ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ వీట్ ఇలాంటివి అయితే అన్నీ మిక్స్ చేసి అయితే ఉంటాయి. ఇవి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనమాట పారాకిట్స్కి. సో ఇది డైలీ ఫుడ్ లాగా పెట్టేసి ఇంకొకటి ముందైతే చూపించాను, అది అప్పుడప్పుడు పెడతా. దిస్ వన్ కొత్త ప్యాకెట్ ఎందుకు ఓపెన్ చేయడం, ఆల్రెడీ ఓపెన్ అయింది చూసాం కదా. సో దాంట్లో నుంచి తీసి పెడదాం అనుకుంటున్నాం. ఒక ప్యాకెట్ అయిపోతే అట్లీస్ట్ వీ కెన్ త్రో ఆఫ్. ఏదో ఎఫెక్టివ్ అని కాదు, బట్ దట్ ఈస్ ద యూజువల్ ప్రొసీజర్. అలానే ఉండాలి. ఫస్ట్ ఓపెన్ చేసింది ఖతం చేస్తే బెటర్, ఎందుకంటే ఎక్కువ ఓపెన్ కూడా ఉండొద్దు ఫుడ్. సో దిస్ is Siri and Vishu special meal today. So first గ్రేట్ అంతా సెట్ చేసేసిన తర్వాత సిరి అండ్ విషుని పిలిచి తర్వాత ఫుడ్ పెడతాను. And yeah, don't forget to subscribe.